హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? సో నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. బాగుండాలని కోరుకుంటున్నా. సో ఈరోజు బిర్యానీ ఛాలెంజ్ చేయబోతున్నా. అందుకని చెప్పేసి బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏమేమి ఇచ్చారో చూడండి. ఒక బిర్యానీ ఇచ్చారు, అంటే లాలీపాప్ బిర్యానీ పెట్టాను. సో ఆనియన్స్, లెమన్ అండ్ గ్రేవీ అండ్ రైతా, పెరుగు చారు ఇచ్చారనమాట. సో నేనైతే ఇంతవరకు ఎప్పుడు బిర్యానీ మొత్తం తినలేదు, అంటే ఇట్లా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు. బట్ ఈరోజు బిర్యానీ ఛాలెంజ్ కాబట్టి చూద్దాం. మ్యాక్సిమం తినడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్, మొత్తం తింటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి శివాస్ నామా బెంగళూరు హోస్కోట బిర్యానీ, అంటే 4 AM బిర్యానీ అనమాట. ఇది 4 o'clock నుంచి మనకి అవైలబుల్గా ఉంటుంది. సో గుంటూరులో ఇది కొత్తగా స్టార్ట్ చేశారు. ఇంతవరకు ఎవరైనా ఇక్కడ టేస్ట్ చేయకపోతే డెఫినెట్గా విజిట్ చేయండి, ఎందుకంటే ఇక్కడ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో నేను ఫస్ట్ టైం తింటున్నాను కదా, ఎట్లా ఉంటుందో ఏంటో అనుకున్నా, బట్ సూపర్గా ఉంది అసలు. వీళ్ళ ఫ్లేవర్ ఇందులో ఏం యాడ్ చేస్తారో కానీ ఇంగ్రీడియంట్స్ సూపర్గా ఉంటుంది బిర్యానీ టేస్ట్. అండ్ గ్రేవీ అంటే వీళ్ళు ఇచ్చిన రైతా వేసుకోకుండా ఉట్టి రైసే తినేసేయచ్చు, అంత టేస్ట్గా ఉంది. అంటే ఎక్కువ మసాలాలు ఏం లేకుండా సింపుల్గా ఉంది, సూపర్గా ఉంది. ఎక్సల్ నాలాంటి వాళ్ళు అయితే తినేసేయచ్చు కూడా మొత్తం, అంత బాగుందన్నమాట. సో ఈజీగా ఇద్దరికి సరిపోతుంది బిర్యానీ. అలాంటిది నేను ఈరోజు బిర్యానీ ఛాలెంజ్ చేయబోతున్నా. నాకు ఎంతో ఇష్టం కదా బిర్యానీ అంటే. సో అందుకని చెప్పేసి మీ ముందు ఫస్ట్ టైం ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నా. చూడండి, చివరి వరకు చూడండి, వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు, ఓకేనా? సో మా అమ్మాయికి కూడా కొంచెం వేసాను, బట్ దాని రైస్ తినకుండా ముక్క అయితే తింటుంది. ఓకే, అది వేరే విషయం. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో తినేస్తున్నా. అసలు రైస్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్, అసలు ఎంత బాగుందంటే నాకైతే సూపర్గా నచ్చింది. అండ్ ఈ బిర్యానీ నేను టేస్ట్ చేసిన తర్వాత ఇక గుంటూరులో నేను పదే పదే ఇదే బిర్యానీ తినాలని ఫిక్స్ అయ్యా. మేము ఇంకెప్పుడు కావాలనుకున్నా కానీ ఈ బిర్యానీనే ఆర్డర్ పెట్టుకుంటున్నాము. అండ్ ఇది మనకి స్విగ్గీ అండ్ జొమాటోలో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఇక్కడ బెంగళూరు కబాబ్ బిర్యానీ సూపర్గా ఉంది అసలు. ఒకసారి ట్రై చేయండి ఆ బిర్యానీని. సో ఈ బిర్యానీ కూడా చాలా బాగుంది. అండ్ మటన్, చికెన్ ఫ్లేవర్స్తో ఇంకా చాలా ఉన్నాయి బిర్యానీస్. సో మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. సో నేనైతే స్టార్ట్ చేసేస్తున్నా ఇక. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొకటి ఏంటంటే మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల, చిన్న సబ్స్క్రైబ్ వల్ల మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి. అండ్ 1000 సబ్స్క్రైబర్స్ అవ్వడానికి దగ్గరలో ఉన్నాం కాబట్టి ప్లీజ్ నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత నా పర్సనల్ విషయాలు నేను మీతో కొన్ని షేర్ చేసుకోబోతున్నా. సో అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి. సో అది మరి విషయం. ఇక నా ఫుడ్ అయితే నిజం చెప్పాలంటే నేను తినలేకపోయాను. ఫుడ్ ఛాలెంజ్ అని పెట్టానే కానీ అసలు ఎవరైనా ఇంత బిర్యానీ తింటారా చెప్పండి? నేనైతే అసలు తినలేకపోయా, సారీ. ఆ కొంచెం తినేసరికైనా నాకు చాలా అమ్మో నీరసం వచ్చిందని చెప్పొచ్చు, తినలేకపోయాను. సో నెక్స్ట్ టైం డెఫినెట్గా తింటాను బిర్యానీ మొత్తం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నిజం చెప్పాలంటే ఈ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది, బట్ నేనైతే ఎక్కువ తినలేకపోయాను. బట్ ఈ ఎండలకి అమ్మో ఎక్కువ తినలేను ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. నెక్స్ట్ టైం మాత్రం సూపర్గా నా ఛాలెంజ్లో నెగ్గుతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.